ఇది ద్రాక్ష తీగ అనుకుందాం, ద్రాక్ష వల్లి అనుకుందాం. దీంట్లో తీగ ఉంది, దీనికి అటాచ్ చేయ ఉంది, కానీ ఇదేం చేయట్లా. ఎందుకని? దీంట్లో నిలిచే ఉందిగా. కొంతమంది ఏమంటారంటే, నాకు చాలా తలాంతులు ఉన్నాయి, నేనే అసలు కష్టపడింది ఈ మందిర నిర్మాణంలో, నేనే అసలు కష్టమంతా నాదే అని చెప్తారు. కొంతమంది బాబోయ్ పాస్టర్ గారు రాకముందు నుంచి ఉన్నాను అని చెప్తారు. అంటే దే ఆర్ సో సీనియర్స్, దే వర్ వెరీ లాంగ్ ఎక్స్పీరియన్స్డ్ బిలీవర్స్, కానీ వాళ్ళు ఏం చేయట్లే. ఎందుకని? ద టూ ప్రాబ్లమ్స్. ఆయనలో ఉండి ఫలించని తీగ, ప్రాబ్లం నెంబర్ 1. దెన్ ప్రాబ్లం నెంబర్ 2, ఫలించే తీగ ఉంది కానీ ఎక్కువగా ఫలించట్లే. వాట్ ద మాస్టర్ ఆఫ్ ద వైన్ యార్డ్, మాస్టర్ ఆఫ్ ద ట్రూ వైన్, నిజమైన ద్రాక్షావల్లి యొక్క యజమానుడు ఏం చేస్తున్నాడు? ఆ పనికి రాని తీగలను ఆయన కత్తిరిస్తున్నాడు. మీలో ఎవరైనా వృక్షశాస్త్రం చదివారా? బోటనీ. మీరు వృక్షశాస్త్రం చదివితే కొంచెం అర్థం అవుద్ది. కొన్ని తీగలు ఫలించకపోవటానికి కారణం ఏంటంటే, ఆ కొమ్మ దాంట్లోనే ఉంటుంది, కానీ ఏం జరుగుద్దంటే ఆ కొమ్మకి, ఆ ద్రాక్ష వల్లికి మధ్యలో కొన్ని పొరలు ఏర్పడతాయంట. అంటే కంటి మీద క్యాటరాక్ట్ మాదిరిగా. అప్పుడు ఆ పొరల వల్ల ఏం జరుగుతుందంటే, ఆ జీవజలము ఆ కొమ్మలోకి వెళ్ళదు. ఆయన జీవము నీలో ప్రవహించకుండా కొన్ని అడ్డులు డెవలప్ అవుతున్నాయి. మొదటి ప్రశ్న నెంబర్ 1, మనం ఫలిస్తున్నామా? ప్రశ్న నెంబర్ 2, ఫలిస్తే ఎంత % ఫలిస్తున్నాం? మన ఫలాలు కనీసం 30% అన్నా ఉన్నాయా? పాస్ మార్కులన్నా ఉన్నాయా? మీ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ సంగతి అట్లా పెట్టండి. మీ కుటుంబాన్ని ప్రభువులోకి నడిపించుకున్నారా? మీ భర్త, మీ భార్య, మీ బిడ్డలు దేవుని కొరకు సంపాదించుకున్నారా? ప్రాబ్లం నెంబర్ 2, ఒక కొమ్మ ఫలిస్తుంది కానీ ఎక్కువ ఫలించట్లే. ఎందుకు ఫలించట్లా? యజమానుడు అన్నాడు, దాంట్లో చాలా పనికిరాని తీగలున్నాయి అన్నాడు. ఒక పనికిరాని తీగ నెంబర్ 1, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు. అది నీ ఫలించే జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఐహిక విచారాలు, లోక సంబంధమైనవి. వాక్య ధ్యానము బాగా తగ్గిపోయింది నీ జీవితంలో. ప్రార్థనా సమయం పూర్తిగా కోల్పోయావు. క్రీస్తు ప్రేమ నీలో శూన్యమైపోయింది. అంటే ఏమైంది? నీ జీవితంలో ఫలించే జీవితం నాశనమైపోతుంది.